వెల్కమ్ టు ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్। ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది యుఎన్ఓలో ఉన్నటువంటి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యదేశంగా చేరబోతున్నటువంటి వార్త। దానికి సంబంధించి చూసుకుందాం। ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ చేరబోతుందండి। అయితే ఈ యొక్క భద్రతా మండలిలో భారత్ తాత్కాలికంగా సభ్యదేశంగా చేరడానికి ముందు దానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర తెలుసుకుందామండి। అయితే యుఎన్ఓలో ప్రస్తుతం ఉన్నటువంటి అంగాలు ఏమిటి, యుఎన్ఓలో ఉన్నటువంటి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యదేశంగా చేరడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు భద్రతా మండలి అంటే ఏమిటి, భద్రతా మండలి యొక్క విధులు లక్ష్యాలు ఏమిటి, అలాగే యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రస్తుతం చేస్తున్నటువంటి సంస్కరణలు ఏమిటి, అలాగే యుఎన్ఓ యొక్క పూర్వ చరిత్ర ఏమిటి తెలుసుకుందాం। అయితే ఫస్ట్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండి। ఇది 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడడం జరిగిందండి। ఎప్పుడండి? 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడడం జరిగింది। అయితే యుఎన్ఓ కంటే పూర్వం కొంచెం పూర్వ చరిత్ర తెలుసుకుందామండి। 1920వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ దేశాల మధ్య శాంతిని మరియు స్నేహభావశీలిని రూపొందించడానికి ఒక సంస్థ ఉండాలని నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగిందండి 1920వ సంవత్సరంలో। ఎవరు ఏర్పాటు చేశారంటే దీని రూపకర్త ఉడ్రో విల్సన్ అండి। ఇతను ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ నానాజాతి సమితిని। అయితే ఈ నానాజాతి సమితి ప్రపంచ దేశాల మధ్య స్నేహభావశీలిని రూపొందించడంలో విఫలం అవ్వడం వలన రెండవ ప్రపంచ యుద్ధానంతరం కూడా ప్రపంచ దేశాల మధ్య స్నేహభావశీలిని మరియు శాంతిని నెలకొల్పడానికి ఒక సంస్థ ఉండాలని 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందండి। అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అండి। ఎక్కడండి? దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉందండి, అమెరికా దేశంలో। ఎక్కడ? అమెరికా దేశంలో। అయితే యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాలు 193 అండి। ఏంటండి? 193 మోస్ట్ ఇంపార్టెంట్ అండి। యుఎన్ఓలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎన్ని అని ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుందండి। యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రస్తుత సభ్య దేశాలు 193 అండి। 193వ దేశంగా 2011వ సంవత్సరంలో దక్షిణ సుడాన్ చేరిందండి। ఇక్కడ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి। యుఎన్ఓలో చివరిగా సభ్యత్వం పొందినటువంటి దేశం ఏదంటే దక్షిణ సుడాన్ అండి। అయితే యుఎన్ఓకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి ఆంటోనియా గుటెరెస్ ప్రస్తుత యుఎన్ఓ సెక్రటరీ జనరల్। ఈ విధంగా పూర్వ చరిత్ర తెలుసుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం 6 అంగాలు ఉన్నాయండి। ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన అంగాలు 6 అండి। అవి ఏంటి అంటే వాటికి సంబంధించినటువంటి చరిత్ర తెలుసుకునే ముందు ఇందులో ఉన్నటువంటి ప్రస్తుత అంగాలు ఏమిటి ఇలాంటివి తెలుసుకుందాం। అంగాలను చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి అంగాలు వచ్చేసి 6 అని చెప్పుకున్నాం। ఒకటి సాధారణ సభ అండి, రెండవది ధర్మ కర్తృత్వ మండలి అండి। ఇది ప్రస్తుతం ధర్మకర్తృత్వ మండలి పనిచేయడం లేదండి। అలాగే మూడవది ఆర్థిక
సాంఘిక మండలి, ఆర్థిక సాంఘిక మండలి అండి. 4వది చూసుకున్నట్లయితే అంతర్జాతీయ న్యాయస్థానం అండి. అంతర్జాతీయ న్యాయస్థానం ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే నెదర్లాండ్ దేశంలోని ది హ్యాంగ్లో ఉందండి. అంతర్జాతీయ న్యాయస్థానం అండి. 5వది వచ్చేసి సచివాలయం అండి. సచివాలయం. 6వది మనం ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి అంశం, 6వ అంశం వచ్చేసి భద్రతా మండలి అండి. భద్రతా మండలి. ఇప్పుడు మనం ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే భద్రతా మండలి గురించి చర్చించుకుందామండి. భద్రతా మండలి చూసుకుందాం. భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్య దేశాలు ఎన్ని అని అడుగుతున్నాడు చాలా ఎగ్జామ్లో. భద్రతా మండలిలోని సభ్య దేశాలండి 15 సభ్య దేశాలు ఉన్నాయండి. భద్రతా మండలిలో ప్రస్తుతం ప్రారంభంలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు ఉన్నాయండి. ప్రారంభంలో అంటే యుఎన్ఓ ఏర్పడినప్పుడు ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 11 సభ్య దేశాలు ఉన్నాయండి. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలండి, 6 తాత్కాలిక సభ్య దేశాలండి. అయితే ప్రస్తుతం ఎన్ని అండి? 15 ఉన్నాయండి. ప్రారంభంలో ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయండి. 15గా ఎప్పుడు పెంచారు? 15 సభ్య దేశాలుగా ఎప్పుడు పెంచారు అంటే 1965వ సంవత్సరంలో 11 నుంచి వీటి యొక్క సంఖ్యను 15కు పెంచడం జరిగిందండి. ఎంత అండి? ఇప్పుడు ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 15. అయితే ఈ యొక్క భద్రతా మండలిలో ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి సభ్య దేశాలు ఎన్ని? 15 ఉన్నాయనుకున్నాం. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలండి. 5 శాశ్వత సభ్య దేశాలండి. 5 శాశ్వత సభ్య దేశాలండి. 10 తాత్కాలిక సభ్య దేశాలండి. 10 తాత్కాలిక సభ్య దేశాలండి. గుర్తుంచుకోండి, యుఎన్ఓలో ఉన్నటువంటి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అంటే 5 సభ్య దేశాలండి. అలాగే తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని అంటే 10 తాత్కాలిక సభ్య దేశాలు అండి. అయితే ఈ శాశ్వత సభ్య దేశాలు ఏమిటో తెలుసుకోవాలండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే కింది వాటిలో భద్రతా మండలిలో సభ్య దేశం కానిది ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాలండి 5 అండి. 5 శాశ్వత సభ్య దేశాలండి. వీటికి సంబంధించి మనం ఒక కోడ్ పెట్టుకుందామండి, ఈజీగా గుర్తుంటుంది. ABCFR అండి. ABCFR అండి. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్, సి అంటే చైనా, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఆర్ అంటే రష్యా అండి. ఒక్కసారి చూడండి, ABCFR అండి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా అండి. ఇవి 5 తాత్కాలిక శాశ్వత సభ్య దేశాలుగా భద్రతా మండలిలో ఉండడం జరిగిందండి. ఇక మిగిలినటువంటి 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి కదండి. ఎన్ని అండి? 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి కదండి. ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలను 2 గ్రూపులుగా విభజించడం జరిగిందండి. ఒక గ్రూప్లో 5 సభ్య దేశాలు, మరొక గ్రూప్లో 5 సభ్య దేశాలు ఉంటాయండి. ఒక గ్రూప్లో 5 సభ్య దేశాలు, మరొక గ్రూప్లో 5 సభ్య దేశాలు ఉంటాయండి. అంటే ఒక గ్రూపులో ఉన్నటువంటి సభ్య దేశాల యొక్క కాలపరిమితి ఈ సంవత్సరం కనుక ముగిసినట్లయితే మరొక 5 తాత్కాలిక సభ్య దేశాల యొక్క కాలపరిమితి మరొక సంవత్సరంలో ముగిసిపోతుందండి. అయితే 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి 5 తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవి కాలం ముగియబోతుంది. కాబట్టి ఎన్నికలను 2020 జూన్ 17వ తేదీన నిర్వహించడం జరిగిందండి. 2020 జూన్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరిగిందండి. ఈ ఎన్నికల్లో భారత్ ఎన్నిక కావడం జరిగింది. భారత్ అనేది ఈ యొక్క ఎన్నికల్లో 2020 జూన్ 17వ తేదీన నిర్వహించినటువంటి ఎన్నికల్లో భారత్ అనేది తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగిందండి. ఒక విధంగా చూసుకున్నట్లయితే తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావాలి అంటే యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఉంటాయి కదండి. యుఎన్ఓలో దాదాపుగా మనం ఎన్ని చెప్పుకున్నాం? 193 దేశాలు చెప్పుకున్నామండి. ఈ 193 దేశాలలో 2/3 వంతు
ఓట్లు ఏ దేశం అయితే సాధిస్తుందో ఆ దేశం తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరుగుతుంది. 2/3 వంతు ఓట్లు వచ్చినటువంటి దేశం మాత్రమే తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక అవుతుందండి. ఇప్పుడు భారత్ ఎన్నిక కావాలంటే దాదాపుగా 128 ఓట్లు రావాల్సి ఉండేనండి. భారత్ ఎన్నికకు 128 ఓట్లు రావాల్సి ఉండగా భారత్కి 184 ఓట్లు వచ్చి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది. అంటే కావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లనే సాధించి భారత్ ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది. అయితే భారత్ యొక్క కాలపరిమితి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 2021 జనవరి 1 నుంచి ఈ యొక్క భారత్ యొక్క తాత్కాలికంగా సభ్యదేశం పదవి కాలం ప్రారంభం అవగా 2022 డిసెంబర్ 31 నాటికి భారత్ యొక్క తాత్కాలిక సభ్యదేశం యొక్క కాలపరిమితి ముగుస్తుందండి. అంటే దాదాపుగా భారత్ యొక్క తాత్కాలిక సభ్యదేశం యొక్క కాలపరిమితి వచ్చేసి 2 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు తాత్కాలిక సభ్యదేశం యొక్క కాలపరిమితి. అయితే చూసుకుందాం యుఎన్ఓకు సంబంధించి యుఎన్ఓలో భారత్ ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది అంటే భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వమే 1945 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన భారత్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు సభ్యత్వం పొందారంటే 1945 అక్టోబర్ 30న భారత్ 24వ సభ్యదేశంగా సభ్యత్వం తీసుకుంది ఐక్యరాజ్య సమితిలో అండి. భద్రతా మండలిలో కాదు, ఐక్యరాజ్య సమితిలో. అదే భద్రతా మండలిలో భారత్ ఎప్పుడు ఎన్నిక అవ్వడం జరిగింది అంటే 1951 సంవత్సరంలో తొలిసారిగా భద్రతా మండలిలో సభ్యత్వం తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడండి? 1951 సంవత్సరంలో అండి. అంటే ఇప్పటి వరకు భారత్ భద్రతా మండలిలో ఎన్నిసార్లు సభ్యత్వం తాత్కాలిక సభ్యదేశంగా చేరింది అంటే 8 సార్లు తాత్కాలిక సభ్యదేశంగా 2020 ఎన్నికతోటి 8వసారి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ చేరిందండి భద్రతా మండలిలో. ఈ విధంగా చూసుకున్నట్లయితే భద్రతా మండలిలో ఈ 2020 సంవత్సరంలో భారత్తో పాటు మరో 4 దేశాలు కూడా ఎన్నిక కావడం జరిగిందండి తాత్కాలిక సభ్యదేశంగా అండి. ఏ తాత్కాలిక సభ్యదేశంగా అంటే ఒకటి భారత్ అండి, భారత్, నార్వే, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో అండి. ఈ 5 సభ్యదేశాలు తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నిక కావడం జరిగిందండి. మొన్నటి 2020 జూన్ 17వ తేదీన నిర్వహించినటువంటి ఎన్నికల్లో. అయితే యుఎన్ఓలో భారత్ ఎన్నిక వలన భారత్కు చేకూరేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అలాగే భద్రతా మండలి యొక్క విధులు ఏమిటి, లక్ష్యాలు ఏమిటి లాంటివి తెలుసుకుందామండి. అయితే ఇందులో భారత్ ఏ గ్రూప్ నుంచి ఎన్నిక కావడం జరిగింది అని అడుగుతున్నారండి చాలా వరకు. ఇప్పుడు ఒక విధంగా తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నిక కావాలి అంటే కొన్ని రూల్స్ పెట్టడం జరిగిందండి యుఎన్ఓ. అంటే ప్రతి దేశం కూడా కొన్ని రీజియన్ల నుంచి ఎంపిక కావాలి అని ఒక రూల్ పెట్టడం జరిగిందండి. దాదాపుగా 5 రీజియన్ల నుంచి ఈరోజు 10 తాత్కాలిక సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి. 5 రీజియన్ల నుంచి 10 తాత్కాలిక సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి. అయితే ఆ యొక్క రీజియన్స్ ఏమిటి అంటే ఒకటి ఏషియన్ పసిఫిక్ గ్రూప్ అండి. ఏషియన్ పసిఫిక్ గ్రూప్ నుంచి దాదాపుగా 2 దేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి. ఇందులో భారత్ ఈ యొక్క గ్రూప్ నుంచి ఎన్నిక కావడం జరిగిందండి. ఈ యొక్క గ్రూప్ నుంచే ఏషియన్ పసిఫిక్ గ్రూప్ నుంచి భారత్ ఎన్నిక కావడం జరిగింది. అలాగే ఆఫ్రికన్ గ్రూప్ నుంచి 3 సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతాయండి. ఏంటండి? 3 సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి. మరొకటి లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దీవుల నుంచి 2 సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి. 2 సభ్యదేశాలండి. మరోది వెస్ట్ యూరోపియన్ యూనియన్ నుంచి 2 సభ్యదేశాలు ఎన్నిక కావడం జరుగుతుందండి.
ఎన్ని 2 అండి. తర్వాత ఈస్ట్ యూనియన్ నుంచి ఒక సభ్యదేశం ఎన్నిక కావడం జరుగుతుందండి. 2, 3, 5, 7, 2, 9, 1, 10 అండి. 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ యొక్క గ్రూపుల నుంచి ఎన్నిక కావడం జరుగుతుంది. భారత్ మాత్రం ఏషియన్ పసిఫిక్ గ్రూప్ నుంచి ఎన్నిక కావడం జరిగిందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంకా భద్రతా మండలి యొక్క లక్ష్యాలు ఏమిటి, విధులు ఏమిటి ఇలాంటివి తెలుసుకుందామండి. ఇప్పుడు భద్రతా మండలి యొక్క లక్ష్యాలు ఏమిటి, విధులు ఏమిటో తెలుసుకుందాం. భద్రతా మండలికి సంబంధించి విధులు చూసుకున్నట్లయితే భద్రతా మండలి యొక్క విధులను కనుక చూసుకున్నట్లయితే అంతర్జాతీయ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుందండి భద్రతా మండలి. అంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడేటువంటిది ఏ అంగం అని అడుగుతాడు. యుఎన్ఓలోని ఏ అంగం అంటే భద్రతా మండలి అండి. ఈ భద్రతా మండలి అనేది అంతర్జాతీయంగా అన్ని దేశాల మధ్య శాంతి భద్రతలను కాపాడుతూ వాటిని పర్యవేక్షిస్తుందండి. అలాగే దురాక్రమణలను అడ్డుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక దేశం మరొక దేశం యొక్క భూభాగంలోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకుంటా అని భావించినప్పుడు అలాంటివి అడ్డుకట్టవేసేవి భద్రతా మండలి అండి. అలాగే ఒకవేళ ఏదైనా దేశం దురాక్రమణకు గురి అయినట్లయితే ఆ యొక్క దేశాలను, ఏ దేశమైతే ఆ దురాక్రమణ చేస్తుందో ఆ దేశాలను శిక్షించే అటువంటి అధికారం కూడా భద్రతా మండలికి ఉండడం జరిగింది. అలాగే యుఎన్ఓ సెక్రటరీ ఎన్నికకు సంబంధించినటువంటి సిఫారసులను సాధారణ సభకి సిఫారసు చేస్తుందండి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ యొక్క ఎన్నిక జరపాలని భద్రతా మండలి సిఫారసు చేస్తుంది. ఈ విధంగా భద్రతా మండలి యొక్క విధులను మనం తెలుసుకుందామని. తర్వాత చూసుకున్నట్లయితే యుఎన్ఓలో ఉన్నటువంటి భద్రతా మండలిలో భారత్ చేరడం వలన చేకూరేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, భారత్ గనక యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశంలో చేరడం వలన భారత్కు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే, అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల యొక్క శాంతిని పర్యవేక్షించేటువంటి అధికారం భారత్కు కలిగి ఉంటుందండి. భారత్ కూడా పాల్పంచుకోబోతుంది ప్రపంచ శాంతి పరిరక్షణలో. ఓకేనా. నెంబర్ 2 చూసుకున్నట్లయితే భారత్ సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి పెరుగుతుందండి. ఈ యొక్క భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరడం వలన ప్రపంచ దేశాలలో కూడా భారత్కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుందండి. అలాగే యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్యదేశాలు కొన్ని డిమాండ్లు చేయడం జరిగిందండి. సిఫారసులు చేయడం జరిగిందండి. ఏంటి ఆ సిఫారసులు అంటే, ఒకటి చూసుకుందామండి. ప్రస్తుతం ఉన్నటువంటి శాశ్వత మరియు తాత్కాలిక సభ్యదేశాల యొక్క సంఖ్యను పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్యదేశాలు. ఎందుకు అలా డిమాండ్ చేస్తున్నాయి అంటే, ప్రపంచ దేశాల అభివృద్ధిలో ప్రతి దేశం కూడా ఈరోజు పాలు పంచుకోబోతుంది కాబట్టి వాటికి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కల్పించాలి అని యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయండి. అలాగే యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్య దేశాల మధ్య అంతరాన్ని తగ్గించాలి అని డిమాండ్ చేస్తుందండి. సభ్య దేశాల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని అండి. అంటే ఈ సభ్య దేశాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి తాత్కాలిక సభ్యదేశంగా, మరొకటి శాశ్వత సభ్యదేశంగా. ఈ శాశ్వత సభ్యదేశాలు మాత్రమే నిర్ణయాలను తీసుకునేటువంటి అధికారం ఉంది. కానీ తాత్కాలిక సభ్యదేశాలను కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తున్నాయి. మేము కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి, మేము కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాలు మాకు కల్పించాలి అని ఈ యొక్క తాత్కాలిక సభ్యదేశాలు డిమాండ్ చేస్తున్నాయండి. కాబట్టి వీటి మధ్య ఉన్నటువంటి అంతరాలను కూడా తొలగించాలి అని ప్రస్తుతం యుఎన్ఓలో ఉన్నటువంటి సభ్యదేశాలు ప్రధాన డిమాండ్ అండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే యుఎన్ఓలో దాదాపుగా ప్రస్తుతం 193 దేశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఈ 193 దేశాలలో భారత్ 24వ సభ్యదేశంగా చేరింది అంటున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే భద్రతా మండలిలో
1951వ సంవత్సరంలో భారత్ చేరడం జరిగింది. భారత్ ఇలా చేరడం ఇది 8వసారి. ఇంతకుముందు 2011లో చివరిసారిగా చేరడం జరిగింది. ఇప్పుడు 2020లో చేరడంతో ఈ యొక్క సంఖ్య 8గా మారడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.